నవగ్రహాలు. నవగ్రహాలకి మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తాం. నవగ్రహాలని పూజించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు. బుద్ధిని వికసింపజేస్తాడు, మనస్సును స్థిరపరుస్తాడు, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలు ఉన్నాయి. ఈయన్ని ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారకాలను దూరం చేస్తాడు, ప్రశాంతతను ఇస్తాడు. నవగ్రహాల్లో మూడోవాడైన రాహువు కంటి బలాన్ని తగ్గిస్తాడు, శరీరంలోని మాంసంలో దోషాన్ని ఏర్పరుస్తాడు. ఈయన్ని పూజిస్తే కంటికి బలాన్ని కలుగజేస్తాడు, శరీర మాంసంలోని దోషాలను నివృత్తి చేస్తాడు. గురువును ఆరాధిస్తే బృహస్పతిగా పిలువబడే ఈయనను ప్రార్థిస్తే వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు, మెదడును చురుకుగా ఉంచుతాడు. ఇక శనిగ్రహం గురించి తెలుసుకుందాం. శని ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు. ఆయన్ని పూజిస్తే ఇలా చేయొద్దు, ఇలా చేయమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, సరైన మార్గాన్ని అనుసరించమంటాడు, ఆ మార్గాన్ని చూపెడతాడు. ఇక బుధగ్రహం బుద్ధిమంతుడు. ఉద్యోగంలో కొత్త మెలకువలను నేర్పించగల సమర్థుడు. ఇతనిని పూజిస్తే మాట్లాడటంలో నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు, ధనార్జనకు శక్తిమంతుడు. కేతువును పూజిస్తే తీర్థయాత్రలకు వెళ్తారు, లౌకిక ప్రపంచానికి కొద్ది దూరంగా ఉందామని దేవతా పూజలో నిమగ్నం చేసే ఆలోచనలను ఇస్తాడు. కేతు తర్వాతి గ్రహం శుక్రుడు. ఈయన్ని పూజిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యతను పెంచుతాడు, సంతానాన్ని ఇవ్వగలుగుతాడు. గ్రహాల అనుకూలతలు తగ్గిన పరిస్థితుల్లో శాంతి చేయించాలి. ఆర్థిక, మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తితే గ్రహదోషమని భావించాలి. ఏ గ్రహం వల్ల అశాంతి కలిగిందనే విషయాన్ని జ్యోతిష్యుల సంప్రదించి వారి సూచనల మేరకు ఆ గ్రహానికి శాంతి చేయించుకోవడమే గ్రహశాంతి అంటారు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.